ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మన సొంత జిల్లాల్లోనే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ మీకు జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి. 10th క్లాస్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లైనింగ్ చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిల్లాల వారిగా మనకు ఉద్యోగ వివరాలు అయితే రావడం జరిగిందండి. అయితే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎలా చెక్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చే అప్డేట్లో మనకు వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే ప్లంబర్ ఉద్యోగాలు, ఆ తర్వాత మనకు ల్యాబ్, మనకేంటంటే అటెండర్ ఉద్యోగాలు, టెక్నీషియన్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అంటే 15,000 నుంచి 18,500 మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. ఇవే కాకుండా మనం కానీ చూసుకుంటే టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ టోటల్గా మనం కానీ చూసుకుంటే 32,670 మధ్యలో ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారండి. ఓకే, అయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి టోటల్గా పోస్టులు మనం కానీ చూసుకుంటే 69 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. మెరిట్ బేసిస్ మీద ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. ఓకే, 10వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మనకు డేట్లు కానీ చూసుకున్నట్లయితే 10వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మనకి 20వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నోటిఫికేషన్ 1వ తేదీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత మనకు స్టార్ట్ అనేది అప్లికేషన్ అనేది 10వ తేదీ స్టార్ట్ కావడం జరుగుతుంది. 20వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్ గా మీరు కానీ చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ అనేది జూలైలో ఇక్కడ మీకు ఇస్తామని తెలియజేస్తున్నారండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ నేను చెప్పాను చూడండి, ప్లంబర్ ఉద్యోగాలకి ఐటీఐ చేసిన వాళ్ళు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఫిటర్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి కంప్యూటర్ అంటే డిగ్రీలో కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉండి, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఏదైనా కానీ కంప్యూటర్ సంబంధించిన కోర్స్ అనేది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు, అంటే కంప్యూటర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్కి మనకేంటంటే బీఎస్సీలో మనకేంటంటే ఇక్కడ చూడండి, బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు, డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మనకు డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకే, అలానే బీఎస్సీలో కూడా మనకేంటంటే డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏజ్ లిమిట్స్ అనేది కూడా 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఆ తర్వాత ఎస్సీ/ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years, అలానే ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years, ఆ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే +10 years వరకు 52 years వరకు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అన్నట్లయితే కడప జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. మరిన్ని జిల్లాల్లో కూడా మనకు ఉద్యోగాలు అయితే ఉంటాయండి. అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మనకు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ మనం చూసుకుంటే 5-6 జిల్లాల్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మీ డిస్టిక్ పేరు కింద కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే మీ డిస్టిక్లో ఉన్నట్లయితే నేను చెక్ చేసి ఏదైనా నోటిఫికేషన్ ఉన్నట్లయితే మీకు నేను సెండ్ చేయడం జరుగుతుంది. అలానే ఏ డిస్టిక్ నుంచి అయినా కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఓసీ పర్సన్స్కి 400 అప్లికేషన్ ఫీజు ఇస్తారు. ఎస్సీ/ఎస్టీ ఈడబ్ల్యూసీ వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 300 అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. అన్ని డాక్యుమెంట్ అనేది మీరు పంపిస్తే ఇక్కడ మీ విద్యా అర్హత, మెరిట్ ఆధారంగా, అనుభవం ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళు గూగుల్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క రోజు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అయితే గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నోటిఫికేషన్సే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక అందులో తెలుగు జాబ్స్ పాయింట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. telugujob.com ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారు. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ అలా యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూసిన తర్వాత మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్, అంటే ఈరోజు మార్నింగ్ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10th క్లాస్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా ఇక్కడ మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అవే కాకుండా రేషన్ కార్డు సంబంధించి అంటే ఈకేవీసీ చేయకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దానికి సంబంధించి రైల్వేలో ఎవరైనా టికెట్ లేకుండా వెయిటింగ్ లిస్ట్లో వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఆ తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగం సంబంధించి ఇక్కడ అప్డేట్ అనేది కూడా నిన్న ఈవినింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వీడియో అయితే చేయలేదండి. ఆ తర్వాత మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి కేవలం 10th క్లాస్ అర్హత ఇక్కడ మీకు 500 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలోనే తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంటుంది. ఇక్కడే మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు నేను అప్లోడ్ చేయలేదండి. ఆ నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి ఏంటంటే అంటే నేను ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టుంటాను. కిందికి వచ్చినట్లయితే ఇక్కడే నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. పూర్తిగా చదివిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అలానే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ అప్సల్ వెబ్ పేజ్ అనేది ఉంటుంది. దాని
ఓపెన్ చేస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ అఫ్సల్ వెబ్ పేజ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే అది ఎలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా అఫ్సల్ వెబ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఆ జిల్లా వాళ్ళ పేరు మీరు కింద కామెంట్ చేసినా, లేకపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఏంటంటే ఆ జిల్లా మీద మీరు క్లిక్ చేసి ఎలా చెక్ చేసుకోవాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అన్ని కూడా జిల్లాల వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అని చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను తిరుపతి జిల్లాకు సంబంధించి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాను. అది ఎలా ఓపెన్ అవుతుందో అనేది కూడా ఇక్కడ మీకు అప్డేట్ ఎలా చెక్ చేసుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాగనే మీరు కిందికి వచ్చినట్లయితే కొన్ని ఏంటంటే ఇక్కడ హోమ్ పేజ్లోనే అప్డేట్ అనేది ఇచ్చుంటారు. ఇక్కడ చూడండి హోమ్ పేజ్లోనే మీకు అప్డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇలా మీకు ఏంటంటే హోమ్ పేజ్లోనే అప్డేట్ అనేది ఇస్తారు. దీని మీద క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన కానీ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇలా జిల్లాల వారిగా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.